ఎలా ఉన్నారు అందరూ? 2 డేసా 3 డేసా వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయక నిజంగా అసలు టైం టు టైం పోస్ట్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు షెడ్యూల్కి ఎటన్నా వెళ్తే చాలామంది ప్రతి ప్లేస్ని వీడియో తీసుకుంటారు, ప్రతి సిచ్యువేషన్ని వీడియో తీసుకుంటారు, దాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేస్తారు. నాకెందుకు అది అసలు రావడం లేదు. అక్కడున్న సిచ్యువేషన్ని నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. దీన్ని వీడియోగా క్యాచ్ చేస్తే నేను ఎంజాయ్ చేయలేస్తానా లేదా, మేబీ ఫ్యూచర్లో నేను కూడా అలా అవుతానేమో తెలియదు. కానీ అక్కడున్న మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ ఎవరైనా సరే వాళ్ళతో మూమెంట్స్ని స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు బాగుంటుంది కదా. వీడియోస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే మైండ్లో నేను ఉండిపోతున్నానేమో. సో ప్రతిదీ అంటే నేను వెళ్ళే ప్రతి అప్డేట్ని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా ఈ మధ్య. నాకు అసలు అది ఆశ ఉండట్లేదు. వర్క్ జరుగుతుందా, వర్క్ జరగట్లేదా, ఏం చేస్తున్నా, ఏంటి, మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయలేకపోతున్నా అంటే నేను ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా, ఇవన్నీ అయినా నేను మీకు చెప్పాలి కదా, చెప్పలేకపోయా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయో లేదో ఇవి 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 అక్కడున్న శారీస్ వరకు నైట్ నాకు 3 అయిందండి మొత్తం సర్దుకొని సెట్ చేసే వరకు. మళ్ళీ ఒక్క 2 hours బ్యాక్ క్లయింట్స్ వచ్చారు. క్లయింట్స్ అన్నీ రిసీవ్ చేసుకొని వాళ్ళవి పిన్ చేసుకొని సపరేట్గా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం ఖాళీ చేయడానికి మళ్ళీ నాకు ఒక 1 hour పట్టింది. సో ప్రస్తుతానికి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో చూసేద్దాము. ఇక్కడ ఆకృతి బ్యాగ్స్ ఉన్నాయి కదా, నేను ఆకృతిలో మనము ప్యూర్ పట్టు శారీస్, ఫాలింగ్ మెటీరియల్స్ వీడియోస్ తీద్దామని నేను వెళ్ళానండి. మీరు అందరూ శారీ గెస్ట్ చేశారు కదా, ఆ వీడియో తీసేటప్పుడు అనమాట. ఒక క్లయింట్ ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అంటే ఒకరి ద్వారా ఒకరికి వెళ్ళడం, మీరు తీసుకోకపోయినా ఇంకొకరికి చెప్పడం అనేది నిజంగా అది గ్రేట్ థింగే. మనకి యూజ్ అవ్వకపోయినా మనం ఏదైనా తీసుకోలేని సిచ్యువేషన్ ఉంటే ఎవరికైనా అది యూజ్ అవుతుందంటే ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఇది తీసుకోండి బాగుంటుందని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా మనం తెలుసుకున్నది తెలిసేలా చేయడమే. సో అలానే ఒక క్లయింట్ వచ్చారు, ఆకృతికే వచ్చారు. మేడం ఇక్కడికి వచ్చినప్పుడు నేను లేనంటే నేను ఆకృతిలో ఉన్నాను వీడియో చేస్తానంటే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మళ్ళీ ఈ బ్యాగ్స్ అన్నీ అక్కడే ఆకృతిలో కొన్నారు, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. అండ్ కొన్ని వాళ్ళవి ఉన్నాయి అని చెప్పారనమాట. ఆ మ్యామ్ ఏమేం డ్రెస్సెస్ అక్కడ తీసుకున్నారు నా దగ్గరికి వచ్చి నేను వీడియో చేస్తున్న టైంలోనే అక్కడే మెజర్మెంట్స్ తీసుకొని తన బ్యాగ్స్ అన్నీ మేము తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే మ్యామ్ అసలు ఏమేం డ్రెస్సెస్ తీసుకున్నారో చూసేద్దామా. ఫస్ట్ బ్యాగ్ అంతా తీద్దాము. ఇదైతే మనందరం చూపించిన డ్రెస్ మెటీరియలే. కొన్ని ఆకృతి డ్రెస్సులు, కొన్ని మ్యామ్వి కూడా ఉన్నాయి. సో ఆకృతిలో ఏమేమి కొన్నారు, ఏంటి, అసలు డ్రెస్ మెటీరియల్స్ ఏం తీసుకున్నారు మేడం అని చెప్పేసి మనం చూద్దాం. ఇదొకటి మంగళగిరి ప్యూర్ పట్టు కాటన్ ప్యాంట్. ఓకే, ఆఫర్లో మనం చూపించాం కదా డ్రెస్సెస్ buy 1 get 1లో. అండ్ ఇది 1049 డ్రెస్ మెటీరియల్. మరి ఇది ఆఫరా వితౌట్ ఆఫర్ నాకు తెలియదండి. డ్రెస్ మెటీరియల్ ఇలాగా ఉంది. ప్యాంట్ వచ్చేసి ఇది ఇచ్చారు. అండ్ దుప్పట చాలా బాగుంది, క్వాలిటీ అయితే టూ గుడ్. హ్యాండ్లూమ్ కలెక్షన్ ఇది. ప్రైస్ వచ్చేసి 1049. ఇదొకటి. నెక్స్ట్ అందరికీ నచ్చే కాంబినేషనే. ఇది వచ్చేసి 1699 పడింది. డ్రెస్ మెటీరియల్ కోటా, మంచి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. క్లియర్గా మీరు చూసినట్లయితే మామిడి పిందెలు ఉన్నాయి, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంది. ఇది ఒక డ్రెస్. దీనికి దుప్పటా ఇది తీసుకున్నారు, అంటే దానికి సెట్ వచ్చింది, మేడం ఏం తీసుకోలేదు, ఇలా వచ్చింది. కాటన్ ప్యాంట్. అందరికీ నచ్చిన కోట మనం వీడియో చేసాము. ఎంతమంది ఎన్ని డ్రెస్సెస్ అడిగారంట. ప్రసన్న గారు అసలు రావడము పోవడము అని చెప్తున్నారు వాళ్ళు, స్టోర్ వాళ్ళు. ఇది వచ్చేసి కోటా డ్రెస్. చాలామందికి నేను తీసుకోమని చెప్పాను. ఇది మెరూన్ కలర్, ఇది కూడా బాగుంది. దీంట్లో దుప్పటా వచ్చేసి ఇలా తీసుకొని చూద్దామా. మ్యామ్ మీ డ్రెస్సెస్ బాగున్నాయి. ఇది వచ్చేసి దుప్పటా. నేనేమో వీడియో హడావుడిలో ఉన్నాను, సో మొత్తం దుప్పటాస్ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్ళారు మ్యామ్. దీనికి ప్యాంట్గా ఇలా ఇచ్చాడు, ప్యూర్ రేయాన్ క్లాత్. అండ్ కోటా డ్రెస్ ఓన్లీ నెక్ షేప్కి ఇలా వస్తుంది. సో ఇదొకటి. ఇది పెయింటింగ్ అండి, పెయింటింగ్ డ్రెస్సే, మేబీ మెటీరియల్ లాగా తీసుకున్నారు. దుప్పటా అదే ఇచ్చాడు, డ్రెస్ మెటీరియల్ అదే ఇచ్చాడు, బట్ బార్డర్ వచ్చింది కింద. యా, ఇది దుప్పటా. దిస్ ఈజ్ చున్నీ, దిస్ ఈజ్ టాప్, పెయింట్, బ్లాక్, టోటల్ సెట్ బ్లాక్.
ఒకటి ప్రైస్ దీని మీద పోయినట్టుందండి, లేదు. నెక్స్ట్ వచ్చేసి జామ్దాని, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న డ్రెస్సెస్ వచ్చేసి జామ్దాని. దీన్ని బెంగాలీ కాటన్ కూడా అంటున్నారు, సంథింగ్ పిలుస్తున్నారు, బట్ నాకైతే జామ్దాని అనే తెలుసు. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్, మనకి ఇది ఇలా వస్తుంది. టాపే, చున్నీ ఏమో అనుకున్నాను. దిస్ ఈస్ ద టాప్. చున్నీ హ్యాంగింగ్స్ ఇచ్చాడు. నేను ఇది చూపించాను. శారీస్ వస్తున్నాయి, స్కర్ట్స్ వస్తున్నాయి, లెహెంగాస్, ఫ్రాక్స్ ఎన్ని వస్తున్నాయో కదా పోచంపల్లిలో. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 1599 అండి. నా గొంతు ఇంకా సెట్ కాలేదు. ఇది వచ్చేసి టాప్, ఇది ప్యాంట్, సారీ ఇది దుప్పటా, ఇది టాప్, ప్యాంట్. ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, సాఫ్ట్గా డోలా సిల్క్ లాగా. దిస్ ఈస్ ప్యాంట్, దిస్ ఈస్ టాప్, దిస్ ఈస్ చున్నీ. ఇది ఒక సెట్. మ్యామ్ డ్రెస్ సెలెక్షన్ బాగుంది. ఇది టాప్, ఇది ప్యాంట్. ఇది కూడా మంగళగిరినండి. ఇది వచ్చేసి 1290 ఏమో ఉంది. ఇది ప్యాంట్, దిస్ ఈజ్ దుప్పటా, బాగుంది కదా. మధ్యలో రామా బ్లూ ప్లస్ నావీ బ్లూ. ఇది వచ్చేసి టాప్, సేమ్ బోర్డర్ ఒక్కటే, ఇంకేం లేదు దీంట్లో. కలెక్షన్ బాగా నచ్చాయంట మామ్కి. 7985. దిస్ ఇస్ ప్యూర్ అనుకుంటా. ఇది డ్రెస్ మెటీరియల్. కొన్నిటికి ప్యాంట్స్ రాలేదండి, జామ్దాని వాటికే రాలేదనుకుంటా. ఇది దుప్పట. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఇదొక పని కుదిరితే ఇప్పుడే చేసుకోవాలి. సో ఇదొకటి. ఇంకొకటి కోటా మెటీరియల్. మరి ఇది ఎందుకో ఇలా ఇచ్చారు. ఓన్లీ టాపే అనుకుంటా. ఇది చున్నీ, ఇది టాప్. కోటా మెటీరియల్ పెయింటింగ్లో వచ్చింది చూసారా, ఇదొకటి. నెక్స్ట్ ఇది కూడా మనం చూపించేసాము ఆకృతిలో. 1199. ఇది టాప్ హ్యాండ్లూమ్ కాటన్. దీనికి పేరప్గా మనకి దుప్పట్టా అండ్ చున్నీ కలంకారీలోనే వచ్చింది. ఇదే డిజైన్, ఇది రివర్స్ ఫోల్డింగ్ ఉంది. ఇదే యాస్టీస్గా దుప్పట్టా అండ్ ప్యాంట్. ఇది కూడా కలంకారీ. 899 అండి ఓన్లీ. ఇది టాప్, ప్యాంట్, చున్నీ, కాటన్. మంచి కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ అండి, చాలా బాగుంది. వాళ్ళ దగ్గర మెయిన్ హ్యాండ్లూమ్సే ఎక్కువగా ఉంటాయి. వచ్చేసి 1049. ఇది బాగుంది డ్రెస్ మెటీరియల్. ఇది కూడా డిఫరెంట్ యాష్ విత్ బ్రౌన్ మిక్స్ అయింది దీంట్లో. అండ్ దాని దుప్పటా భలే ఉంది. ఇది కూడా చిన్ని పోల్కా డాట్స్ ఇచ్చి దుప్పటా. ఇది కాటన్ ప్యాంట్. ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్. ఇదొకటి. ఇది మనం తీసుకున్న డ్రెస్ లాంటి మెటీరియలే. ఇది దీని మీద ఇది వేరే అనుకుంటా, ఇది ప్రైస్ లేదు. ప్యాంట్, చున్నీ. నెక్స్ట్ వావ్, కోటా. కోటా దుప్పట చాలా బాగుందండి. ఇది గ్రాండ్గా ఎంత బాగుందో. ఎక్కువ విడ్త్ లేకుండా చక్కగా మన హ్యాండ్కి సరిపడా వచ్చింది. క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. చిన్ని బోర్డర్ ఇటు కనపడాలంటే చిన్నది ఇటు సైడ్ వేసుకోవచ్చు, పెద్ద బోర్డర్ కనపడాలంటే పెద్దది ఇటు సైడ్ వేసుకోవచ్చు. అండ్ ప్యారెట్స్ బాగున్నాయి ఇక్కడ. అండ్ ప్యాంట్, ప్యాంట్ ప్యాంట్ ప్యాంట్. దీనికి ఏం డిజైన్ రాలేదు, ప్లెయిన్ ప్యూర్ రేయాన్. దిస్ ఈస్ ద టాప్. వావ్, జస్ట్ వావ్,
బాగుంది కదా, నిజంగా బాగుందండి. ఇది వచ్చేసి 1899 ఆఫర్ విత్ డిస్కౌంట్తో వచ్చిన ప్రైజే నేను చెప్తున్నాను. 1899. ఆ సుల్తాన్ రాగానే రేపు మడత పెట్టేయమని చెప్తాను నేను. ఈ డ్రెస్ నేను చూపించానా? ఎస్, 1599. ఇది పార్టీవేర్ కలెక్షన్లో నేను చూపించాను లాస్ట్ టైం ఆకృతి వీడియోలో. ఇదొకటి డ్రెస్ మెటీరియల్ అండ్ దిస్ ఈస్ ద రా సిల్క్ ప్యాంట్ అండ్ షున్ని. బార్డర్ ఇచ్చాడు. ఇది దుప్పట, ప్యాంట్ అండ్ టాప్ వచ్చేసి రామా గ్రీన్లో, కింద మనకి నెక్ దగ్గర ఇలా ఇచ్చాడు. బాగుంది కదా. నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ వచ్చేసి కాటన్ ప్యూర్. ఇది కాస్ట్ వచ్చేసి 1400 పడిందండి విత్ డిస్కౌంట్. కాటన్ డ్రెస్ వచ్చేసి నెక్ దగ్గర దుప్పట అండ్ ప్యాంట్ డిజైన్ ఇది, దుప్పటా డిజైన్ ఇది. దిస్ ఇస్ డ్రెస్. సో మొత్తానికి డ్రెస్సెస్ అయితే అయిపోయాయి. మ్యామ్ మీ డ్రెస్సెస్ కంప్లీట్ అయిపోయాయి. మ్యామ్కి స్టోర్లోనే వీడియో తీస్తున్నప్పుడు నేను మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మ్యామ్వే. సో 2 weeks మినిమం అని చెప్పాం కదా, మరి ఈ డ్రెస్సెస్ ఎప్పుడు అవుతాయో తెలియదు. అయిన తర్వాత ఈ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఫుల్ వీడియో తీసి ది డైలీ స్టిచ్ బుక్ మన సిరీస్లో యాడ్ చేస్తాను. సో వర్కర్స్ రావాలి అని మీరందరూ కూడా నాతో పాటు దేవుణ్ణి ప్రార్థించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.